ముందు దూడ నింపాలా, దూడ తాగినాక కట్టేయాలా. కట్టేసినాను ఫ్రెండ్స్. చమురు పొదుగు బాగా కలుపుకోవాలి నీట్గా. ఇక్కడ నిలవని పొట్టు పొదుగు కడుక్కున్నాక చమురు తీసుకోవాలి. వంట అని తెలుసు కదా చమురు అంటే, లేదంటే ఇలా గట్టిగా ఉంటాయి అన్నమాట. చమురు పట్టించి కొంచెం స్మూత్గా ఉంటాయి. ఇలా చూడండి రెండు రకాల విండొచ్చు అనమాట పాలు. ఇలా ఇలా ప్రెస్ చేయాలన్నమాట ఊరికే. ఇట్లా లేదు కొంచెం గట్టిగా ఉంటే కినా ఇలా కొట్టి నీళ్ళు మడతేసి ఇలా ఇలాగా కొంచెం ఇలా పులిస్తే కినా స్మూత్గా వస్తాయి ఫ్రెండ్స్. కొంచెం గట్టిగానే ఉంటాయి పిల్లయి. పెద్దోడు దగ్గర ఇలా స్మూత్గా ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం చమురు వేసుకుంటే కొన్ని బరగొడ్లకి అయితే స్మూత్గా ఉంటాయి. మా బరగొడ్డు మనకి చాలా గట్టిగా ఉంటాయి. ఇలా లావుగా ఉంటాయి అన్నమాట పొదుగు వచ్చేదానికి. అందుకు గొట్టివేలు మడిచేసి కిందికే కానీ రావు. కొంచెం చమురు దండిగా వేసుకుంటే కన్నా స్మూత్గా వస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది టైం ప్రకారం టైం చూసుకుంటారు. నాకు అలా అలవాటు లేదు. ఎప్పుడు పడితే అప్పుడు చూసుకుంటాము. ఎందుకంటే షాప్ దగ్గరికి పోవాలి కాబట్టి ఒకవేళ పాలు అయిపోయినా కొంచెం ఎప్పుడు కూర్చొని ఇస్తాయన్నమాట మా బరువులు. ఎండల కాలం కాబట్టి పాలు తగ్గినాయి ఫ్రెండ్స్. కొంచెం ఎండలు ఎక్కువ ఉంటుంది కదా, చాలా గట్టిగా ఉన్నాయి అన్నమాట. మా బావ చూసుకోమంటే చూసుకోలేదు, అందుకే నేనే చూసుకుంటున్నా కదా. దీన్నైతే మా బావ అస్సలు చూసుకోలేదు. పాలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఇంకొక బరువుని అయితే చూసుకుంటారు. అయితే కథను కూడా కథలు ఫ్రెండ్స్. మా బర్రె కొంచెం రోజుకు 1 టైం అన్నా పైకి అడిగి చూసుకోవాలా. కంపల్సరీ చమురు వేసుకుంటేనే పాలు వచ్చేది, లేదంటే రాదు. కొంతమంది ఊరికేనే తింటారు, ఎలా వస్తాయో తెలియదు మటుకు. మేము మటుకు కంపల్సరీ కలిపి లేని చమురు వాడుతూ ఉంటాను నేను. చూసినారా కథలు కూడా కదలండి మా బర్రె. ఎండలకాలం కాబట్టి పొలం అయితే ఇప్పడం లేదు. ఎందుకంటే మేము పాలు ఇయ్యను అంత ఎండపోతే మా అసలు ఎండకు కూడా పోవు బర్రెలు. ఎండకు ఇప్పినా కూడా ఎంత బంగా పోయినా పోవు. అందుకే ఇంటికాడ కట్టేసి మేము పెట్టుకుంటాం. మేము దీనికి వచ్చేసి దాన పెడతాం ఫ్రెండ్స్. గుండ్ల దాన, తవులు, జొన్న సంగటి. దూళ్ళకైతే మటుకు పాలు ఇస్తాం ఫ్రెండ్స్. ఈయన నెల వరకు మేము పాలు వాడము. ఇంట్లోకి కూడా దూళ్ళకి ఇచ్చుకుంటాం. నెల తర్వాత నుంచి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ దూళ్ళకి వస్తాము. ఇంకా దూడ పెరిగే కొద్దీ దాని తినే కొద్దీ పాలు ఇస్తామన్నమాట. ఇంకా పాలు ఎదిగినా మాకు హోటల్కి ఇండ్లకు సరిపోతాయి ఫ్రెండ్స్. షాప్లోకి ఇండ్లకైతే ఒక 3 లీటర్లు పోసుకుంటాము. చూసినారు ఇవి ఎంత గట్టిగా ఉన్నాయో, ఎంత గుంజినా రాకుంటున్నాయి. కొంచెం కష్టమే అనమాట. చమురు అయినా అసలు రావు ఫ్రెండ్స్. ఇవి ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి. మా బావ అయితే ఏదో గంట పడుతుంది బర్రెలు చూసుకుంటారు. ఆయన అయితే కూర్చోబెట్టిన అలవాటు లేదని. నాకైతే అలవాటు అయింది ఫ్రెండ్స్ చూసుకొని. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూసుకుంటాను నేను ఎప్పుడన్నా ఒకసారి. అప్పుడు నేర్చుకొని ఇప్పుడు అలవాటు అయింది, చూసుకుంటున్నాను. ఇంకా 4 బర్రెలు ఉన్నాయి ఫ్రెండ్స్. అమ్మి 2 పెట్టుకున్నాము పెద్ద బరగొడ్లు. ఇది వచ్చేసి 80,000 పడింది బరగొడ్డు. పొద్దున 5, సాయంత్రం 4 ఇస్తుంది. అది తగ్గిందనమాట. ఎండల కాలంగా ఫ్రెండ్స్ ఎండలు ఎక్కువ ఉన్నాయి. మనమే ఎండకు అల్లాడిపోతున్నాం. ఇవి ఇంకెంత రావు. ఎందుకంటే ఎండలకాలం పచ్చిగడ్డి ఉండదు. ఓన్లీ గొట్టి మేపుతూనే దీన్ని పాలు ఇవ్వాలా. ఎండనిస్తాయి ఎండల కాలం, అవునా కాదా?
ఇంకొక బర్రె అండి ఫ్రెండ్స్, దీనికి 4 దారాలు వస్తే ఆ బర్రెకి 6 దారాలు వస్తాయి. చూడండి, మీరు వీడియో పెట్టమంటే ఈయన కామెంట్ చేయండి, వీడియో తీసి పెడతాను. కానీ 6 దారాలలో పాలు వస్తాయి ఆ బర్రెకి. దీని మటుకు 4 ఉంటాయి ఫ్రెండ్స్. చాలా మంది చూసింటారు 2, 3, 4, కానీ మా ఇంకొక బర్రెకి 6 సార్లు ఉన్నాయి అనమాట. 6 దారాలలో పాలు వస్తాయి. మీరు ఒకవేళ చూడాలా వీడియో పెట్టాలంటే కామెంట్ చేయండి, వీడియో పెడతాము. చూడండి, చేతులు వస్తున్నాయి చూసుకుంటాను.